అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం పరిధిలోని రేకులకుంటలోని వ్యవసాయ పరిశోధనా కేంద్రాన్ని గత పాలకులు నిర్వీర్యం చేశారని ఎమ్మెల్యే బండారు శ్రావణి విమర్శించారు. శాస్త్రవేత్తలతో కలిసి ఆమె యూనివర్సిటీని పరిశీలించారు. అనంతరం టార్పాలిన్, బ్యాటరీస్, స్పేయర్ను రైతులకు పంపిణీ చేశారు. వైకాపా ప్రభుత్వం కనీసం సిద్ధాపురం నుంచి యూనివర్సిటీ వరకు రహదారి కూడా నిర్మించలేకపోయిందని మండిపడ్డారు. రైతులకి ధాన్య పంటల్ని అందించేందుకు వాళ్ళు పరిశోధనలు చేసి చుట్టుపక్కల ప్రాంతాల రైతులందరినీ కూడా మోటివేట్ చేసి రైతుల్ని పంటలు పండించే విధంగా సపోర్ట్ చేస్తా ఉన్నారు. సప్లాన్ ద్వారా ఎస్సీ రైతులందరికీ కూడా స్ప్రేయర్స్, ట్రాంప్లిన్స్ ఇవ్వడం జరుగుతా ఉంది. తక్కువ డబ్బుతో వాళ్ళకి పంటను పండించుకునేందుకు నైపుణ్యాన్ని పొంది మరి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. కేంద్రం 75%, స్టేట్ 25% ద్వారా వాళ్ళు సబ్సిడీ రూపంలో వాళ్ళు అందించే ఈ ఉపకరణాలన్నింటినీ కూడా చాలా అభినందిస్తా ఉన్నాము. డెఫినెట్ గా ఇక్కడ రేకులకుంట నుంచి సిద్ధిరాంపురం గ్రామంకి వెళ్లే రోడ్డు చాలా ఇబ్బందిగా ఉండడం వల్ల వాళ్ళు మన దృష్టికి తీసుకురావడం జరిగింది. అదే విధంగా ఎక్కడ కూడా వీధి లైట్లు లేని పరిస్థితి. 5 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో అర్జీలు పెడతా ఉన్నా ఎవరు పట్టించుకోలేని పరిస్థితిని కూడా డాక్టర్ వాళ్ళు కూడా చెప్పడం జరుగుతా ఉంది. రోడ్డు సదుపాయం కూడా కలిగించలేని పరిస్థితిలో గత ప్రభుత్వం ఉంది. ఆ రోడ్ ని కూడా వేయించే బాధ్యత కూడా తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మనము తెలియజేయడం జరిగింది. నీటి సరఫరా కూడా చాలా తక్కువగా ఉంది, ఇబ్బందిగా ఉంది అనేది కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా అక్కడ నీటి సరఫరాని వీళ్ళకి అందించే విధంగా కూడా ప్రణాళికలు తీసుకొని ముందుకెళ్లి చేయాలనే ఉద్దేశంతో కూడా ముందుకెళ్తాము.